మొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరు అంటే అందుకు అందరూ చెప్పే సమాధానం యూరీ గాగరిన్. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. కానీ హిమాచల్ ప్రదేశ్లో పిల్లలు చెప్పిన సమాధానం, అందుకు మన కేంద్ర మాజీ మంత్రి ఇచ్చిన వివరణ విభిన్నంగా ఉన్నాయి. ఇటీవల బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్లోని ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఆయన విద్యార్థులను అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యక్తి ఎవరు అని ప్రశ్నించారు. దానికి పిల్లలంతా ముక్తకంఠంతో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పారు. కానీ ఆ కేంద్ర మంత్రి మాత్రం ఎవ్వరూ ఊహించని సమాధానం చెప్పారు. ఇంతకీ అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన సమాధానం ఏంటి? దానిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి? ఏపీలోని ఓ స్కూల్లో అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు. హనుమంతుడే మొదటి వ్యోమగామి అన్న బీజేపీ ఎంపీ. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విమర్శకులు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తి హనుమాన్ అని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి దారితీశాయి. హిమాచల్ ప్రదేశ్లోని ఊనా జిల్లాలో ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి ఎవరు అని ప్రశ్నించాడు. దీనికి విద్యార్థులందరూ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని సమాధానం ఇచ్చారు. అయితే పిల్లలిచ్చిన సమాధానాన్ని ఠాకూర్ ఖండిస్తూ, నాకు తెలిసి అంతరిక్ష యాత్ర చేసిన తొలి వ్యక్తి హనుమాన్ జీ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విద్యార్థులందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అంతేకాకుండా మనకు వేల సంవత్సరాల నాటి మన సాంప్రదాయం, జ్ఞానం, సంస్కృతి తెలియకపోతే ఆంగ్లేయులు మనకు చూపించినదే మనం చూస్తామని, అందుకే పురాణాల గురించి కూడా తెలుసుకోండి అంటూ ఠాకూర్ తెలిపాడు. అప్పుడే ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతారని అన్నారు. హనుమంతుడు పుట్టగానే ఆకలి వేసి ఆకాశంలోని సూర్యుడిని చూసి పండుగ భావించి మింగేందుకు అంతరిక్షంలోకి తీసుకెళ్లినట్టుగా మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా మన వేదాలు, సాంప్రదాయాలు, జ్ఞానం వైపు దృష్టి సారిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయని సూచించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అనురాగ్ ఠాకూర్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. मुझे तो लगता है हनुमान जी थे, क्योंकि हम अभी भी अपने आप को अभी तक ही देख रहे हैं. हम अपने हजारों वर्ष पुरानी परंपरा, ज्ञान, संस्कृति, जब तक हमें उसका ज्ञान नहीं होगा तो जो अंग्रेजों ने दिखाया हम वहीं तक सीमित होकर रह जाएंगे. तो मेरा फिर अनुरोध प्रिंसिपल महोदय से और आपके अध्यापकों से इतना ही रहेगा, टेक्स्ट बुक से बाहर निकल के जो हमारे वेद हैं, हमारी परंपराएं हैं, हमारा ज्ञान है. అనురాగ్ వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనుమూలి ఖండించారు. వాస్తవానికి సోవియట్ కాస్మోనాట్ గాగారిన్ 1961లో అంతరిక్షంలో అడుగుపెట్టారు. ఈ వ్యాఖ్యలు సైన్స్కు, పురాణాలకు మధ్య ఉన్న తేడాను పిల్లలకు తప్పుగా బోధిస్తున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ విద్యా వ్యవస్థలో శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీస్తుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(h) ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం దేశ పౌరుల కర్తవ్యమని గుర్తు చేశారు. ఠాకూర్ వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలను వక్రీకరించి మతపరమైన విశ్వాసాలను వాస్తవాలుగా చూపుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ వ్యాఖ్యలపై విమర్శకులు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకులు భారతదేశాన్ని వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కనీసం పాఠశాల పిల్లలకు తప్పుడు జ్ఞానం చెప్పకూడదనే విషయం తెలియదా అని కామెంట్ చేస్తున్నారు. పదవిలో ఉన్న మంత్రులు చదువు, శాస్త్రాలను పక్కన పెట్టి కథలను సైన్స్గా చెబితే పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, చరిత్ర, పౌరాణిక కథలను గౌరవించడం సరైనదే, కానీ విద్యలో నిజం, విజ్ఞానం మాత్రమే ఉండాలంటూ రాసుకొచ్చారు. కాగా అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు సోవియట్ వ్యోమగామి యూరీ గాగారిన్. అతను 1961లో ఆయన భూమిని చుట్టి వచ్చారు. ఆ తర్వాత 1969లో అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై నడిచిన మొదటి మానవుడిగా చరిత్ర సృష్టించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(h) శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాలని చెబుతోంది. ఇప్పుడు ఆ చర్చ పక్కకు పోవడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల మనసులను వలస ఆలోచనల నుంచి విముక్తి చేసి స్వతంత్ర ఆలోచనలు ప్రోత్సహించాలన్న ఆలోచన మేరకు
ఠాకూర్ అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ సొంత సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకోవడం అంటే సైన్స్ చరిత్ర పేరుతో పురాణాలను వలించడం కాదనే విషయాన్ని మర్చారు. మన చరిత్ర సంస్కృతిని విద్యార్థులకు చెప్పాలనుకున్నప్పటికీ వాస్తవాలు కల్పనల మధ్య తేడాను గుర్తించడం వరకే నేర్పించాలి. పురాణాలను పురాణాలుగానే చెప్తే తప్పులేదు, కానీ పురాణాలను చరిత్రగా చెప్పడం కొత్త తరాన్ని తప్పుదోవ పట్టించడమే అంటున్నారు శాస్త్రవేత్తలు. చరిత్ర వేరు, పురాణాలు వేరు. రామాయణం, మహాభారతం వంటివి పురాణ కథలు. ఇవి నమ్మకం మీద నడిచేవి. కవి హోమర్ వర్ణర్లను పోలిన నగరం 1900వ శతాబ్దపు త్రవ్వకాల్లో బయటపడే వరకు ట్రాయ్ కూడా కల్పితంగానే పరిగణించారు. మన దేశంలో చాలా కథలకు భౌతిక ఆధారాలు లేవు. గుజరాతీ తీరంలో మునిగిపోయిన పురాతన నిర్మాణాలను పురావస్తు శాస్త్రవేత్తలు మహాభారతంలోని ద్వారక నగరానికి లింక్ చేశారు. దానిపై ఇంకా చర్చ కొనసాగుతుంది. శాస్త్రీయ రుజువు లేకుండా ఈ కథలు శక్తివంతమైన సాంస్కృతిక కథలుగా మిగిలిపోతాయే తప్ప చరిత్ర కాదు. గట్టి రుజువుతో నిరూపించబడే వరకు యూరీ గాగారిన్ అంతరిక్షంలో మొదటి వ్యక్తిగా స్థిరపడతాడు. పిల్లలకు ఈ తేడాను నేర్పించాలి.